హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎగ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేసుకోవాలో తయారీ విధానం నేను చెప్తాను ఫ్రెండ్స్. తయారీ విధానం చూసి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. బాగుందో లేదో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ చేయండి. ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుందో లేదో. ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో. ఎగ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో నేను తయారీ విధానం చెప్తాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా మరిగాక చిన్నగా ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా సిమ్లో ఫ్రై చేసుకున్నాక బ్రౌన్ అండ్ కలర్లోకి వచ్చాక క్యాప్సికమ్ ముక్కలు బాగా చిన్న ముక్కలుగా కోసుకున్నవి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గితే రుచి చాలా బాగుంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందో. బాగా దగ్గరికి మగ్గితే క్యాప్సికమ్ టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా మగ్గాక క్యాప్సికమ్ ముక్కల్లోని టమాటా ముక్కలు వేసుకొని అలాగ మూత పడేయండి. కలపకుండా మూత పడేసి బాగా మగ్గించాక తర్వాత మూత ఓపెన్ చేసి టమాటా ముక్కలు బాగా కలుపుకోవాలి. బాగా దగ్గరికి మగ్గించే వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గరికి ఉడికిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా దగ్గరికి మగ్గాక అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. కలపకుండా మూత పెట్టేసుకొని ఉడికించాక మూత తీసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికించాక అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది. బాగా ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం కారం, గరం మసాలా పొడి వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గరం మసాలా పొడి వేసుకుంటే కొద్ది టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికించాలి. సిమ్లో పెట్టి ఉడికించుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా ఉడికితే బాగుంటుంది. చూడండి బుడగపులు ఎలా ఉడుకుతుందో. అలా ఉడికితే చాలా టేస్టీగా వస్తుంది. అందులోనే గుడ్లు వేసుకొని దగ్గరికి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గితే కర్రీ సూపర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.